బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ కొడాలి నాని పోటాపోటీ ఫ్లెక్సీలు కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. గుడివాడ గడ్డపై చంద్రబాబు కొడాలి నాని అమీతుమీ తెలుసుకోబోతున్నారు. ఇవాళ కొడాలి నాని ఇలాకాలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 3 గంటలకు నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు దంపతులు నివాళులర్పించబోతున్నారు. అనంతరం ముదినేపల్లి రోడ్డులో రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కాబోతున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ ఏర్పాటు చేసింది టీడీపీ. మరోవైపు టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను కొడాలి నాని చేపట్టారు. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొడాలి 300 బైకులతో ర్యాలీ చేపట్టబోతున్నారు. 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మొత్తం మీద ఇటు టీడీపీ వర్సెస్ కొడాలి నాని అన్నట్టుగా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం క్రియేట్ కాబోతుందా అనే సందేహాలు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు కొడాలి నాని అనుచరులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తుండడంతో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది గుడివాడలో. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, గుడివాడలో ఇటు టీడీపీ అటు కొడాలి నాని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? దీనికి సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ నెలకొంది ప్రస్తుతం అక్కడ? ఎస్ రామ్దాస్, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇరు పార్టీలు అంటే ఇటు వైసీపీకి సంబంధించిన కొడాలి నాని కానీ టీడీపీకి సంబంధించి కానీ గుడివాడ కేంద్రంగా రాజకీయం నడుస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడు కూడా కొడాలి నాని ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఎప్పుడూ రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఎన్టీఆర్ వర్ధంతి అనేది రాజకీయ వేదికగా మారిందనేది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు రా కదలిరా అంటూ టీడీపీ ఒక భారీ బహిరంగ సభని ఇక్కడ నిర్వహించబోతుంది. దీనిలో ప్రధానంగా కొడాలి నానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. రా కదలిరా అంటూ మొత్తం జిల్లాకి సంబంధించి కృష్ణా జిల్లాకి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ దాదాపు 3 గంటల నుంచి 6 గంటల వరకు భారీ బహిరంగ సభ జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క కొడాలి నాని కూడా ఇక్కడ ఒక ర్యాలీని అంటే జూనియర్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే పేరుతోటి ఇక్కడ కొడాలి నాని ఒక బైక్ ర్యాలీని చేయబోతున్నారు. అనంతరం 10,000 మందితోటి ఒక అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే గతం నుంచి కూడా గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీగానే రాజకీయం నడుస్తున్న పరిస్థితి. కొడాలి నాని అదేవిధంగా ఇక్కడ ఉన్న టీడీపీ నేతల మధ్య గత కొంతకాలంగా వైరం నడుస్తుంది. ఎన్టీఆర్ సాక్షిగా ఇవన్నీ కూడా బయటపడిన పరిస్థితి. గతంలో మనం చూసే వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు వచ్చే సమయంలోనే వైసీపీ నేతలు రావడం, అదే సందర్భంలో ఎన్టీఆర్కి దండేసే అర్హత లేదంటూ టీడీపీ నేతలను అడ్డుకునే పని కొడాలి నాని చేయడం, దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అయితే ఈ సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడంతో ఇది మరింత టెన్షన్ వాతావరణాన్ని అయితే నెలకొల్పిందని చెప్పొచ్చు. సాయంత్రం 3 గంటలకి చంద్రబాబు నాయుడు ఇక్కడ రాబోతున్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ స్వగ్రామం ఏవైతే ఉందో అక్కడ నిమ్మకూరులో ముందు నివాళులు అర్పిస్తారు చంద్రబాబు నాయుడు, భువనేశ్వర్. అనంతరం గుడివాడకి చేరుకుంటే ఇక్కడ సభలో పాల్గొంటారు. అయితే పూర్తిగా ఉదయం 10:30 నుంచి మనం చూస్తున్న ఎన్టీఆర్ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం ఇక్కడ 10:30కి కొడాలి నాని తన అనుచరులతో వస్తారు. ఎన్టీఆర్కి నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి గుడివాడ మొత్తం ఒక బైక్ ర్యాలీని కొడాలి నాని అనే అనుచరులు అయితే చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క మధ్యాహ్నం 3 గంటల నుంచి టీడీపీ రా కదలరా అంటూ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభని ఏర్పాటు చేసింది. పూర్తిగా ఎన్నికల సభగానే ఇది జరగడంతో పాటు కొడాలి నానిని ఖచ్చితంగా గుడివాడలో దింపుతాము, ఇక్కడ టీడీపీ జెండాను ఎగరేస్తామని టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. దానికి వేదికగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఉపయోగించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొడాలి నానికి సంబంధించిన వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ పూర్తిగా ఫ్లెక్సీలు అయితే గుడివాడ మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా బైక్ ర్యాలీ అంటూ ఈ పోస్టర్స్ మొత్తం అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తిగా కొడాలి నాని ఈ వెనకాతలో ఉన్నాడు అనేది టీడీపీ చెబుతున్న పరిస్థితి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అంతా కూడా కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్కి కొడాలి నానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు మంచి మిత్రులు కావడంతో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా కొడాలి నాని వెనకాతలు ఉన్నారంటూ చెబుతున్న పరిస్థితి. మరొక పక్క రా కదలరా అంటూ టీడీపీ భారీ ఎత్తున ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హై టెన్షన్ వాతావరణం అయితే గుడివాడలో నెలకొందని చెప్పొచ్చు. మనతో పాటు స్థానికంగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో సార్ ఎలా ఉండిపోతుంది అంటే గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి అంటే ఒక హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసాము, ఈ ఇయర్ మరింత హై టెన్షన్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ముందుగా యుగపురుషుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకి గుడివాడ పట్టణ ప్రజల తరపున నివాళులు అర్పిస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు కనివిని ఎరగని
ఎందుకంటే చంద్రబాబు రావడం వల్ల లేకపోతే ఆడవాడు రావడం వల్ల కాకుండా ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం. గుడివాడ పట్టణ ప్రజలకి ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం అండి. ఎందుకంటే ఇక్కడే రాజకీయం చేశారు, ఇక్కడే నిమ్మకూరులో పుట్టి అంత తిరిగిన ప్రాంతంలో పుట్టాడు కాబట్టి ఆ మహానుభావుడు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం పెట్టిన ఘనత అంటే ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడిని స్మరించుకోవాలి. అంతేగాని రాజకీయంగా ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో ఇక్కడ సభ పెట్టేసి ఆయనకి ఏదో వర్ధంతి కార్యక్రమం చేసి ఆడవాడు చేస్తున్నారు తప్పితే ఎన్ని కలబోలు మాటలు చూస్తున్నారు కదా. ఎన్టీ రామారావు గారు అంటే కొడాలి నాని గారికి ఆయన ఒక అసలు శిష్యులు అంటాడు. అసలు సీనియర్ ఎన్టీఆర్ కాడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వాళ్ళ ఫ్యాన్స్ ఎంత మట్టికి కొడాలి నాని గారి అభిమానులే. మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కుళ్ళు కుతంత్రాలతో వెన్నుపోటు పొడిసి ఆ మహానుభావుడు చావు కారణమైన ఎవరో చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు గుడివాడ పట్టణానికి వచ్చి నిమ్మకూరు వచ్చి నేను దండేస్తాను అని వర్ధంతి కార్యక్రమం చేస్తానని చెప్పి కలబోలు మాటలు నమ్ముతున్నాడు. కానీ కేవలం రాజకీయ కుట్ర అంటే ఎవరండి అంటే చంద్రబాబు నాయుడు. ఇది కనివేని ఎరవతలం. ఒకసారి చూడండి, ఆ రాజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కాడి నుంచి ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా సరే ఆ మహానుభావుడికి ఇంత ఘనంగా వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఆడంబరంగా చేస్తున్న మహానుభావుడు కొడాలి నాని గారు. ఆ కొడాలి నాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ, ఎందుకంటే ఒకటే ఏంటంటే గుడివాడ పట్టణంలో కుల మతాల అతీతంగా రాజకీయాల అతీతంగా అన్నదమ్ములుగా కలిసిన ఊరు ఏదైనా ఉందంటే గుడివాడ పట్టణ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈరోజు సభ పెట్టి ఏదో హడావడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఎల్లి కలబడ్ల మాటలు. ఏదైనా కొడాలి నాని గారికి గడ్డ, గుడివాడ అడ్డ. ఇది మాత్రం నిజం నిజం నిజం. అంటే చాలా హై టెన్షన్ వాతావరణం గుడివాడలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు జనరల్గా వర్ధంతి కార్యక్రమంలో జయంతి కార్యక్రమాలు చాలా శాంతియుతంగా జరిగాయి. కానీ ఈ రోజు అంత హై టెన్షన్ క్రియేట్ అయిన పరిస్థితి. మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఇంత భారీ ర్యాలీకి పూనుకోవడానికి ఎలా చూడాలి? అంటే ఇది పూర్తిగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ అంతా కూడా కొడాలి నాని వెనకాల వైసీపీ వెనకాల ఉందనుకోవచ్చా? ఎస్, అవునండి, అది నిజమే. ఎందుకంటే చెప్తున్నారు కదా, సీనియర్ ఎన్టీఆర్ కాడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు కొడాలి నాని గారి అభిమానులే. ఇక్కడ ఎవడొచ్చినా సరే ఆడొచ్చాడు ఈడొచ్చాడు అని కాదు. ఎన్ని తరాలు ఒకసారి చూడండి. 4 పర్యాలు ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ 5వ పర్యానికి రెడీగా ఉన్నాడు ఆయన ఎదుర్కోవాలంటే. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు రాజకీయం. అప్పుడు రాజకీయం వెళ్తున్నారు. దీన్ని మాత్రం నానిగిని ఓడించుకొచ్చమంటారు. ఎవడే మహానుభావుడు లేడు, ఆడు రాలేడు కూడా. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇది కనివినే రైతులో చూడండి, ఎన్టీఆర్ స్టేడియం ఎంత క్రీడా ప్రాంగాన్ని ఎంతోమంది కృషితో స్ఫూర్తితో ఈ స్టేడియాన్ని అంత అభివృద్ధి చేశారు. అలాంటి మహానాయకుడు వదిలేసుకుని ఎవడో గొట్టంగాడు ఇవ్వాలొచ్చి వెళ్ళిపోయేవాడితో మాకు అంత అవసరం లేదండి. అంటే ఎలా చూస్తారు? టీడీపీ సభ భారీగా పెట్టబోతుంది. ఇక్కడ 3 గంటలకి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు, టీడీపీ నేతలంతా రాబోతున్నారు. ఇక్కడ కొడాలి నానిని ఓడిస్తాము అనేది కూడా వాళ్ళు చెప్పబోతున్నారు. ఖచ్చితంగా అటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. చూస్తున్నారు కదండి, అసలు పొత్తులు లేని పార్టీ ఏ పార్టీ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని పొత్తులు పెట్టుకుని జనసేన పొత్తు ఉంది, టీడీపీ పొత్తు ఉంది, ఇంకా ఆ పొత్తు ఈ పొత్తు అన్నీ పొత్తులు కలుపుకున్నా సరే ఈ గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి సభ మాత్రం సక్సెస్ కాదండి. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఆ పొత్తులు ఈ పొత్తులు మన వాళ్ళ జనం ఈ జనం రప్పించుకున్నారు తప్పితే అభిమానంతో వచ్చారు ఇక్కడ కార్యకర్తలు మాత్రం ఎవరు లేరు. ఇది అభిమానంగా కార్యకర్తలు వచ్చేది ఎక్కడంటే గుడివాడలో కొడాలి నాని గారు అంటే అభిమానంతో వచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ ఈ ర్యాలీ కూడా చూస్తున్నారు మీరు. ఇదేదో 100 రూపాయలు ఇచ్చో బీర్లకి బిర్యానీలకి ఆయిల్ కొట్టించే వాళ్ళు ఎవరు రారండి. కేవలం కొడాలి నాని గారి అభిమానంతో ఎన్టీఆర్ గారి అభిమానంతో ఈ ర్యాలీ జరుగుతుంది. ఇది చెప్తున్నారు. పూర్తిగా కొడాలి నాని ఎన్టీఆర్ అభిమానిగా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ జరుగుతుందంటూ చెప్తున్న పరిస్థితి. అయితే మరొక పక్క చంద్రబాబు నాయుడు ఇక్కడ సభను అయితే పెట్టబడుతున్నాడు. దీంతో హై టెన్షన్ అయితే క్రియేట్ అవుతే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే గత వర్ధంతులు చూసాము, గత జయంతులు చూసాము. ఈ 2 సందర్భాల్లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగా ఇక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది. అయితే అప్పుడు లోకల్ లీడర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి మొత్తం జిల్లాకు సంబంధించిన నాయకులంతా ఈరోజు గుడివాడ చేరుకోబోతున్నాడు. చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద బాగా ఫైర్ అయ్యేది కానీ ఆయన్ని మాట్లాడేది కానీ కొడాలి నాని వైసీపీ నుంచి నిత్యం ఫైర్ అవుతూ అంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇక్కడికి రావడంతో కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉంటుందనేది అయితే పూర్తి ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి బైక్ ర్యాలీ కొడాలి నాని ప్రారంభించబోతున్నారు. టీడీపీ కూడా ఇక్కడ కొడాలి నాని ఇక్కడికి వచ్చి దండ వేసిన తర్వాత ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధించిన నేత కూడా ఇక్కడికే వస్తారు, ఇదే ప్రాంగణానికి. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత రాకదలరా సభకైతే టీడీపీ నేతలంతా వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్లెక్సీలు మాత్రం మొత్తం సిటీ అంతా కూడా ఏర్పాటు చేశారు ఇరు పక్షాలకు సంబంధించిన నేతలు. సురేంద్ర, ఇది మొత్తం మీద కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ క్రియేట్ కాబోతోంది. టీడీపీ కొడాలి నాని పోటాపోటీ ఫ్లెక్సీలు కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. గుడివాడ గడ్డపై చంద్రబాబు కొడాలి నాని
అమితుమి ఉండబోతుంది. ఇవాళ కొడాలి నాని ఇలాఖాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. రా కదలిరా అనే పేరుతో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. అటు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు కొడాలి నాని ఏర్పాటు చేశారు. దాదాపు 300 బైకులతో ర్యాలీ చేపట్టబోతున్నారు. అన్న సమర్పణ కార్యక్రమాన్ని కూడా కొడాలి నాని ఏర్పాటు చేయబోతున్నారు.